ఫ్రెండ్స్, వెల్కమ్ టు Gopi Tech ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం OnePlus Nord N10 ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో అలాగే చూద్దాం. ఇది వచ్చేసరికి యూఎస్ వేరియంట్ అనమాట. ఇంకా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. అయితే మనకు OnePlus Nord అయితే ఉంది 5G ఫోన్. సేమ్ ఇది కూడా OnePlus Nord N10 5G ఫోన్. దాంతో పాటు ప్రాసెసర్ అయితే దీన్ని తగ్గించారు. అలాగే OnePlus Nord లో వచ్చేసరికి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. అలాగే OnePlus Nord N10 లో వచ్చేసరికి మనకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇలా చాలా కొన్ని మైనర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఎక్కువగా లేవు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం OnePlus Nord N10 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో బ్లాక్ కలర్ బాక్స్ డిఫరెంట్ గా ఉంది. అలాగే బ్లూ కలర్ తో సో N10 అని చెప్పి సో యాక్చువల్లీ Nord N10 అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు OnePlus బ్రాండింగ్ లోగో. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే సో ఇక్కడైతే మనకు క్లియర్ గా అయితే ఉందన్నమాట. OnePlus Nord N10 5G అని చెప్పి ఇది వచ్చేసరికి మిడ్ నైట్ ఐస్ కలర్ 6GB ర్యామ్, దాంతో పాటు 128GB వేరియంట్. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మెయిన్ సెక్షన్ అయితే ఉంది. సమ్ బేసిక్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి OnePlus బ్రాండింగ్ లోగో. ఇక్కడ వచ్చేసరికి సార్ వాల్యూ ఉంది. అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ సో OnePlus నుంచి. నెక్స్ట్ ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మనకు ఫోన్. సో ఒకసారి మనం ఫోన్ అయితే పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకు ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇది వచ్చేసరికి టైప్ సి, OnePlus టైప్ సి కేబుల్. అలాగే నెక్స్ట్ ఇంకా దాంతోపాటు ఫోన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవడానికి ఒక పవర్ అడాప్టర్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఇది వచ్చేసరికి యూఎస్ వేరియంట్, ఇంకా మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు. సో మీరు ఇక్కడ ఛార్జర్ చూడొచ్చు. ఇది వచ్చేసరికి యూఎస్లో యూజ్ చేసే టైప్ ఆఫ్ ఛార్జర్ అనమాట. సో యూఎస్లో ఇలా ఉంటాయి ఛార్జెస్. ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకు ఫోన్ అయితే ఎలా ఉంటుంది. సో ఒకసారి మనం ఫోన్ అయితే బూట్ చేద్దాం. OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో ఒకసారి మనం ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే సో బ్యాక్ వచ్చేసరికి మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్కి, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్కి, పాటు ఒక ఎల్ఈడి ఫ్లాష్. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు ఈసారి. OnePlus Nord లో వచ్చేసరికి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా కింద వచ్చేసరికి OnePlus బ్రాండింగ్ లోగో, కింద వచ్చేసరికి OnePlus వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఉంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా అలాగే నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంది. దాంతోపాటు సిమ్ ట్రే, టాప్కి వచ్చేసరికి ఒక మైక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా క్లీన్ డిజైన్ అని చెప్పొచ్చు. రైట్ వచ్చేసరికి పవర్ అన్లాక్ బటన్ అయితే ఉంది. నెక్స్ట్ కింద వచ్చేసరికి మనకు స్పీకర్ గ్రిల్, 3.5 జాక్, ఒక మైక్, దాంతోపాటు టైప్ సి పోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఫోన్ వచ్చేసరికి గ్లాస్ బ్యాక్ అయితే ఉంది. అలాగే సో సాలిడ్గా ఉందన్నమాట. మనం చేతిలో హ్యాండ్స్ ఆన్ ఫీల్ చేసినప్పుడు మనకి ఫోన్ అయితే ఆన్ అయింది. సో ఒకసారి చూద్దాం. సో ఓవరాల్ కంప్లీట్ స్పెక్స్ అయితే ఏమవుతున్నాయని చెప్పి అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూసుకుంటే సో మనకు వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే ఉంది. అలాగే 6GB ర్యామ్, 128GB వేరియంట్. ఇది కెమెరాస్ ఇందాక మాడుకున్నాం మనము. నెక్స్ట్ ఇంకా స్క్రీన్ వచ్చేసరికి 6.49 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది. 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది ఇందులో. నెక్స్ట్ ఇంకా డివైస్ నేమ్ OnePlus Nord N10 5G. సో Android 10 మీద అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట. మనకి ఇందులో వచ్చేసరికి 4300 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మనకు బ్యాటరీ కూడా బాగుంటుంది అనమాట. అలాగే డిస్ప్లే కానీ మనకు ఇందాక మాడుకున్నట్టు 90Hz. సో డిస్ప్లే అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. సో మనం OnePlus Nordలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే. సో AMOLED ఇచ్చుంటే బాగుండు. కాకపోతే మనం ఇంకా OnePlus Nord కన్నా తక్కువ ప్రైస్కి దీన్ని తీసుకొచ్చారు కాబట్టి సో మనం దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో అందుకే ప్రాసెసర్ కూడా మనకి వీళ్ళు 690 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సరే మనం ఫింగర్ ప్రింట్ అయితే రిజిస్టర్ చేసి చూద్దాం. సో ఎంత ఫాస్ట్గా ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో రికార్డ్ అయితే అయింది. నెక్స్ట్ డన్. సో ఒకసారి చూద్దాం, అన్లాక్ చేసి చూద్దాం. సో మనకు ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే ఫిజికల్ ఫింగర్ ప్రింట్స్ అయితే సో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ కన్నా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతాయి, చాలా యాక్యురేట్గా వర్క్ అవుతాయి అనమాట. ప్రింట్ గురించి మాట్లాడుకుంటే సో డౌటే లేదనమాట. చాలా ఫాస్ట్గా అయితే మనకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్క్రీన్ స్మూత్నెస్ ఇందాక మాడుకున్నాం. ఇందులో వచ్చేసరికి మనకు 90Hz స్క్రీన్
రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో మీకు చాలా బాగుంటుంది అనమాట, గేమింగ్కి కూడా చాలా బాగుంటుంది. సో స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ కూడా చాలా బాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో సాలిడ్గా ఉంది, ప్రీమియం లుక్ కూడా ఉందన్నమాట. సో వన్ ప్లస్ నాట్కి వీళ్ళు లైట్ వేరియంట్ అని చెప్పొచ్చు, వన్ ప్లస్ నాట్ N10. సో మనకు ఇండియాలో ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట, మేబీ దగ్గరలోనే లాంచ్ చేయొచ్చు. సో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో మనకు వన్ ప్లస్ నాట్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసరికి మనకు 25,000 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిందనమాట. అలాగే ఇప్పుడు వన్ ప్లస్ నాట్ N10 గురించి మాట్లాడుకుంటే, సో మనకు ఈ ఫోన్ బేస్ వేరియంట్ మనకు అండర్ 20,000 లోపలే ఉంటుందన్నమాట. మేబీ 19, 18 అలా ఉండొచ్చు, లేకపోతే 19,999 నుంచి స్టార్ట్ అవచ్చు అనమాట. సో ఎలా అనుకున్న 20,000 నుంచి అయితే మనకు బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. 6GB అలాగే 128GB ఉంటుంది మ్యాక్సిమం. సో ఇదన్నమాట వన్ ప్లస్ నాట్ N10 గురించి. సో దీని గురించి మనం కంప్లీట్ రివ్యూ అయితే చేద్దాం. ఒకసారి మనం కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. డీసెంట్ కెమెరా అయితే ఉందన్నమాట మనకు వన్ ప్లస్ నాట్ N10లో. సో ఇది వచ్చేసరికి 1x షాట్, 2x, ఇది వచ్చేసరికి అల్ట్రా అనమాట. సో మనకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. మనకి ఇక్కడ 4Kలో మనకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్, అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్లో మనకు 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు. సో పోర్ట్రైట్, ప్రో మోడ్, నైట్ స్కేప్, టైమ్ ల్యాప్స్, అలాగే పానోరామా, స్లో మోషన్, సో ఇవన్నీ ఉన్నాయి మనకు. డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు, మనకు వీవింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇదన్నమాట వన్ ప్లస్ నాట్ N10 గురించి. సో ఇది వచ్చేసరికి 5G వేరియంట్. సో చూద్దాం మరి వన్ ప్లస్ వాళ్ళు ఇండియాలో ఎప్పుడైతే దీన్ని లాంచ్ చేస్తారో, సో ఎవరికైతే బడ్జెట్లో 5G ఫోన్స్ కావాలంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. మేజర్గా మాట్లాడుకోవాల్సింది అంటే ప్రాసెసర్ అనమాట. సో మనకు వన్ ప్లస్ నాట్లో 7 సిరీస్ ప్రాసెసర్ వస్తుంది, అలాగే వన్ ప్లస్ నాట్ N10లో మనకు 690 ప్రాసెసర్ అయితే వస్తుంది స్నాప్డ్రాగన్. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, దాంతోపాటు మైనర్ చేంజెస్ అనమాట. సో పెద్దగా ఎక్కువ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ బోత్ వేరియంట్స్ లో. సో వన్ ప్లస్ నాట్ కి ఇంకొంచెం తక్కువ వేరియంట్ లో ఫోన్ తీసుకురావాలని చెప్పి ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో విత్ 5G అనమాట. సో ఫ్రెండ్స్, ఇంత ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.